గణేశుడిని ఏదైనా ముఖ్యమైన సంఘటనకు ముందు ప్రార్థిస్తారు మరియు అడ్డంకులను తొలగించే వ్యక్తిగా భావిస్తారు. ఆయన పేరుకు ప్రజల ప్రభువు మరియు శివుని సేవకులైన గణాల ప్రభు అనే రెండు విధాలుగా గొప్ప ప్రాముఖ్యత ఉంది. గణేశుడు బలం మరియు దృఢ సంకల్పానికి ప్రతీక మరియు జ్ఞాన దేవత. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి నాడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దేశంలోని ప్రతి మూలలో రోడ్లు, దేవాలయాలు మరియు ఇళ్లు సంగీతం, ప్రార్థనలు మరియు అద్భుతంగా అలంకరించబడిన గణేష్ విగ్రహాలతో నిండి ఉన్నాయి. అయితే వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో సంచరించిన ఒక చరిత్రపూర్వ దిగ్గజానికి ప్రియమైన గణపతి బప్ప స్టెగోడాన్ గణేశ పేరు పెట్టబడిందనేది చాలా తక్కువ తెలిసిన వాస్తవం. ఈ పురాతన మాస్టోడాన్ సాధారణంగా ఆధునిక ఏనుగుల బంధువుగా మరియు స్టెగోడొంటిడే కుటుంబంలో భాగంగా పరిగణించబడింది. ఇది దాదాపు 25,000 సంవత్సరాల క్రితం దక్షిణాసియాలో సంచరించింది. భారతదేశం, నేపాల్ రెండూ దాని జ్ఞాపకార్థం స్టాంపులను విడుదల చేయడం చాలా ప్రత్యేకతమైనది. వాస్తవానికి 1951 సంవత్సరం ప్రారంభంలో భారతదేశం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్టెగోడాన్ చిత్రంతో ఒక స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. తరువాత నేపాల్ కూడా 2015లో దాని స్వంత వెర్షన్ విడుదల చేసింది. స్టెగోడాన్ గణేశ ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద ప్రభోస్టేడియంలలో ఒకటి. ఇది భుజం వద్ద దాదాపు 3 నుండి 4 మీటర్ల పొడవు మరియు దాదాపు 8 మీటర్ల పొడవు. ఇప్పటికే ఉన్న ఆఫ్రికన్ ఏనుగుల కంటే పెద్దది. దాని దంతాలు దాని అత్యంత ప్రత్యేక లక్షణం. చాలా పొడవుగా, కొన్నిసార్లు ఒకదానికొకటి అతి వ్యాప్తి చెందుతాయి. భారతదేశంలో కనుగొనబడిన ఒక నమూనా 3.89 మీటర్ల పొడవు మరియు దాదాపు 140 కిలోగ్రాముల ద్రవ్యరాశిని కలిగి ఉంది. ఇది నేడు జీవించి ఉన్న ఏనుగుల దంతాల కంటే చాలా పెద్దది. ఈ భారీ జంతువు ఒకప్పుడు శివాలిక్ కొండల ఉష్ణమండల అడవులు, దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో నివసించేది. భారతదేశంలో ఉనికిని శిలాజాల ద్వారా నిర్ధారించారు. వాటిలో ఒకటి చాలా ముఖ్యమైనది. 1928లో డాక్టర్ డిఎన్ వాడియా కనుగొన్న 3 మీటర్ల దంతాన్ని నేడు జమ్మూ విశ్వవిద్యాలయంలో ఉంచారు. 2020లో కూడా మహారాష్ట్రలోని చంద్రాపూర్లోని వార్ధా, పెన్గంగా నదుల పక్కన మరిన్ని శిలాజ అవశేషాలు కనుగొనబడ్డాయి. ఇది ఉపఖండంలో దాని విస్తృత ఉనికిని దోహదపడింది. గతంలో ఇది ఏనుగు యొక్క ప్రత్యక్ష పూర్వీకుడిగా భావించినప్పటికీ శాస్త్రవేత్తలు ఇప్పుడు స్టెగోడాన్ అంతరించిపోయిన ప్రభోస్టేడియన్ల యొక్క ఒక వైపు శాఖగా పరిగణిస్తున్నారు. తరువాత పరిశోధనలో భారీ ఏనుగులను స్టెగోడొంటిడే కుటుంబంలో ఉంచారు. ఇది మాస్టోడాన్ కంటే ఆధునిక ఏనుగులతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. పరిశోధన ప్రకారం ఇది కనీసం 4100 సంవత్సరాల క్రితం ప్రారంభ మానవులతో పాటు జీవించి ఉండవచ్చు. ఇది పురాతన నాగరికతలో సాంస్కృతిక లేదా సంకేత పాత్రను పోషించే అవకాశాన్ని కూడా తెరుస్తుంది. స్టెగోడాన్ జాతికి చెందిన వివిధ జాతులు భారతదేశం, చైనా, గ్రేటర్ ఆగ్నేషియా ప్రాంతం మరియు జపాన్లో కూడా సంచరించినట్లు నివేదించబడింది. నేటి గణేశ పూజ యొక్క దైనిక రూపం నుండి ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న భారీ స్టెగోడాన్ గణేష్ వరకు ఏనుగులు మరియు మానవ ఊహల మధ్య బంధం లోతైనది. ఈ గణేష్ పూజలో రెండింటిని గుర్తు చేసుకోవడం పండుగలకు లోతైన విస్మయాన్ని ఇస్తుంది. ఒకటి నమ్మకం ఆధారంగా, మరొకటి మన గ్రహం మీద జీవిత అద్భుతమైన చరిత్రపై.